నమస్తే, అంతరార్థానికి స్వాగతం. సీనియర్ సిటిజన్లు అంటే 70 ఏళ్ళు దాటిన వారికి ఈ పథకం ప్రకారం ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల మేరకు షరతులకు లోబడి ఉన్నటువంటి పథకం. ఈ పథకాన్ని ఆహ్వానిస్తూనే సీనియర్ సిటిజన్లు దీన్ని సవరించాలని 3 డిమాండ్స్ అనండి, కోరికలనండి, ఆ 3 కోరుతున్నారు. ఆ 3 ఏంటి? ఒకటి, సీనియర్ సిటిజన్స్ అంటే 70 ఏళ్ళు దాటిన వాళ్ళు కాదు, దాన్ని 60 ఏళ్ల దాకా కుదించండి. 60 ఏళ్ళు పైబడిన వారిని సీనియర్ సిటిజన్గా పరిగణించి వారందరికీ ఈ పథకాన్ని అమలయ్యేటట్టు చూడండి. 2, మీరు ఒక ఎంపానల్డ్ ఆసుపత్రుల జాబితానైతే ఇస్తున్నారు, కానీ ఆ ఆసుపత్రిలోకి వెళ్ళినట్టయితే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఇది తప్పనిసరిగా అంగీకరించాలి అని ఒక మ్యాండేటరీ ప్రభుత్వ ఆదేశాలను అంగీకరించేటట్టుగా చేసేటట్టు ఏ ఆసుపత్రి అని మీరు చెప్తున్నారో ఆ ఆసుపత్రి వాళ్ళు అంగీకరించేటట్టు చేస్తేనే నిజంగా ఇది ఉపయుక్తంగా ఉంటుంది, కనుక అది చేయండి అని కోరుతున్నారు. 3, ఈ వయసులో ఈ కార్డులు అని, కాగితాల పని, పేపర్ వర్క్స్ ఇవి లేకుండా వయసు ప్రాతిపదిక కనుక ఆధార్ కార్డులో వయసు తెలుస్తుంది కాబట్టి ఆధార్ ఆయుష్మాన్ భారత్కు ఒక్క దగ్గర లింక్ చేసుకున్న తర్వాత మీరు చెప్పిన ఆ ఆసుపత్రుల్లో ఎక్కడికి వెళ్ళినా దీని ఆధారంగా మీరు కల్పిస్తామన్న మేరకు సాలిన 5 లక్షలు 70 ఏళ్ళు పైబడిన సభ్యులందరికీ ఒక కుటుంబంలో ఆ ప్రకారం ఇవ్వండి. అంతేకాని ఇది నమోదు చేసుకోండి, అది చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, అవన్నీ లేకుండా చేయండి. ఇవే వారు అడుగుతున్న 3 కోరికలు. ఇవి పెద్ద ప్రభుత్వం అమలు చేయ వీలులేని కోరికలు కావు. ప్రజల సంక్షేమం, సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోరుకుంటున్న సంక్షేమ రాజ్యానికి ఇవి అసలు వాళ్ళు అడిగిన దాకా కూడా చూడకుండా వెంటనే అమలు చేయతగ్గ సూచనలు. ఈ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాము, ఆలకిస్తారని, ఈ మార్పులు తెస్తారని, పథకాన్ని సవరిస్తారని కోరుతున్నాం, చేస్తారని ఆశిద్దాం. ఈ వీడియో ఇంత ఓపికగా చూసిన మీకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ ఉచితమే, మీకు తెలుసది. ధన్యవాదాలు.